అంటే అంటే కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇది మనం అనుకుంటున్నాం కానీ మామూలు సిస్టమ్ కాదు కదా. దానివల్ల సో చాలా ఉన్నాయి సార్ ఇందులో ఇవి కేటగిరీస్ అన్ని. ఎన్నిటిని చూడాలి, ఎన్నిటిని సిస్టమ్ కాపాడుకుంటూ రావాలి, అది కూడా చూసుకోవాలి. మనం అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు. అసలు మనం మాట్లాడుకున్నంత ఈజీగా వర్క్ చేయాలంటే కష్టం. ఇంత పెద్ద సిస్టమ్ని రన్ చేయాలా, ఏ ఒక్కరు కూడా ఏది మిస్ అవ్వకూడదు, అంటే హ్యాక్ కాకూడదు. మిస్సింగ్ అంటే హ్యాక్ కాకూడదు, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ రోజులలో చూసారు కదా, ఇప్పుడు ఐబొమ్మ ఐబొమ్మ అనే ఐబొమ్మని అంటే తను ఒక పైరసీ. యాప్ తయారు చేసి పిక్చర్ కంటే ముందు రిలీజ్ గా తను పైరసీ. సో అంటే అతని దగ్గర అతను హ్యాకరే కావచ్చు, బట్ ఆయన మైండ్ను మీరు ఆలోచిస్తే ఎక్కడ ఎవరికి లేని మైండ్ ఉంది అతనికి, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే. అంటే చూడండి, అంటే నేను అతను అప్రిషియేట్ చేయట్లేదు, బట్ ఎందుకంటే అందరూ అది రాంగ్ అని చెప్పినప్పుడు రైట్ అని నేను అనట్లేదు. కాకపోతే తన మైండ్ సెట్ చూడండి, అంటే ఏం నేర్చుకున్నాడు అతను, ఏది ఎంత అంటే దొంగ ఇప్పుడు సాఫ్ట్వేర్లలో కూడా నేర్చుకుని ఈ ఇదందరికంటే తన మైండ్ సెట్ వేరు వాళ్ళు అనిపిస్తుంది మహా తెలివి మంత్రులు సార్. వాళ్ళు మల్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు. అట్లా 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 అనమాట. అంటే వాళ్ళని నన్ను అడిగితే గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను అనుకుంటాను మళ్ళీ ఏం చేయాలంటే వీళ్ళు అతన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవాలి. లేకపోతే గవర్నమెంట్ దాన్ని యూజ్ చేసుకోవాలి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి. సో జైల్లో పెట్టడం అది ఇది కాకుండా, ఓకే తప్పు జరిగిపోయిందో దానికి ఏదో శిక్ష ఉంటుంది, అది అది వాళ్ళ దాన్ని బట్టి అది ఉంటుంది, ఓకే. బట్ ఎందుకంటే ఇవన్నిటినీ కూడా సిస్టము తట్టుకొని నిలబడాలి. అందుకే వాళ్ళ హ్యాకర్కి కూడా దొరకకుండా ఉండాలన్నమాట. అందుకని మీరు పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా సో ఏంటంటే సిస్టమ్ అందుకే అంత కేర్ఫుల్ తీసుకుంటుంది. అంటే దీంట్లో సిస్టానికి ఎక్కువ ఏమంటుంది దాన్ని, ఎక్కువ మనీ కూడా ఖర్చు అవుద్ది. ఎంత కేర్ తీసుకుంటే అంత ఎక్కువ ఇది అవుతుంది అనమాట. టెక్నికల్ గా తీసుకుంటే ఇక్కడ ఎందుకు డిలే అవుతుందంటే కూడా రీజన్ ఉంది దానికి. మనకు మామూలుగా ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కదా EP20. ప్రూఫ్ ఆఫ్ స్టేక్ లో అక్కడ ఆ నోట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆపరేట్ చేసేటువంటి స్టాఫ్ తక్కువగా ఉంటారు సార్. వాళ్ళు మైండ్ చేస్తారు కదా, బ్లాక్స్ క్లియర్ చేస్తారు కదా. ఆ బ్లాక్స్ క్లియర్ చేసేటువంటి వాళ్ళు 20 మెంబర్స్ 50 బిలో ఉంటారు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ లో. ప్రూఫ్ ఆఫ్ వర్క్ లో సమ్ లాక్స్ ఉంటారు, బిట్ కాయిన్ ఇట్లా. ప్రూఫ్ ఆఫ్ వర్క్ లో ఆ బ్లాక్స్ క్లియర్ చేసేటువంటి వాళ్ళు తక్కువ మెంబర్స్ ఉంటారు. సో దాని ద్వారా కూడా డిలే అవ్వచ్చు. ఎందుకంటే ఈ నోట్స్ కూడా క్రియేట్ అవుతాయి, రైట్. ఇవన్నీ కూడా సో ప్రతిదీ కూడా మీరు అన్నట్టుగా. సో ఇక్కడ స్టాఫ్ తక్కువ, కానీ మీరు అన్నట్టుగా అంటే అది ఎంత పగడబందిగా చేస్తారనేది. సో అది మరి అంత అలా ఉంటుంది. లైక్ ఏ గూగుల్ అనుకోవచ్చు, లైక్ ఏ గూగుల్. ఎందుకంటే గూగుల్లో చూడండి సార్, గూగుల్లో వర్క్ చేసే వ్యక్తి నేను గూగుల్లో వర్క్ చేస్తున్నానని చెప్పకూడదు, చెప్పాలంటే అలాంటి కండిషన్స్ ఉంటుంది అనమాట. తను వర్క్ చేస్తాడు, మనీ వస్తుంది, అయిపోయింది, అంతవరకే. బ్లాక్ చైన్ నిర్వహణ సార్. వీళ్ళు బ్లాక్ చైన్ ని వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు మనం ఇచ్చే గ్యాస్ ఫీజు ఉంది కదా, అది BEP20 వాళ్ళు వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పే చేస్తారు అమౌంట్, సమ్ పర్సంటేజ్. మనం ఎంత ఎక్కువ గ్యాస్ ఫీజు పెడతామో ఆ ట్రాన్సాక్షన్ ఫాస్ట్ గా అవుతుంది. ఇప్పుడు సిస్టమ్ గ్యాస్ ఫీజు తగ్గించింది కాబట్టి కొంచెం డిలే అవుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు. అంటే దానికి తగిన తక్కువ అయినా కూడా దానికి తగిన ఇది తీసుకుని వాళ్ళు చేస్తారు. బట్ మేబీ స్టార్టింగ్ సమ్ ఎర్రర్స్ మేబీ రావచ్చు. ఇది డెవలప్మెంట్ లో భాగమే సార్. ఇది ముందు మనం డెవలప్మెంట్ చాలా చూస్తాం. ఒకసారి ఇక్కడ మనము 7520 ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక 100 సేల్ అవుట్ చేసి చూద్దాము.
అవసరమని కాదు, బట్ చూడడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. 0.1 ప్రొసీడ్ టు రిడీమ్ అండ్ పిన్ ఇవ్వాలి ఇక్కడ. సబ్మిట్. ఓకే, 10 USDT రివార్డ్ కాస్ట్. ఓకే, కన్ఫర్మ్ చేస్తున్నాను. ఆ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ ఓకే సార్. ఓకే, రైట్. నాకు 48 minutes లో వచ్చింది సార్. చూడండి, 48 minutes అంటే 1 hour కూడా కాదు అది. చూసారా కాలేదు. సార్? ఇప్పుడు చూద్దామంటే జస్ట్ ఒక చేద్దామని ఎందుకు చేస్తున్నానంటే సిస్టమ్ కూడా ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది. సో మేబీ ఇది మన మీటింగ్ అయిపోయిన లోపల వస్తుందేమో అన్న ఆలోచనతో మాత్రమే చేస్తున్నాను. బట్ నేను చేయాలని కాదు, నాకు అవసరం అని కాదు. బట్ నేను మీ అందరికి తెలుసు, నేను విత్డ్రాల్ అనేది చేయను, మీకు తెలుసు ఆ విషయం. ఓకే ఓకే, రైట్. 7540 ఉండే, 7520 ఉండే, ఇప్పుడు 7420 అయింది. ఇక్కడ మైనస్ అయితే అయ్యింది. ఓకే, సో చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ మనకు ఓకే, సో ఓకే చూడండి సార్, ఇక్కడ 131 కనబడుతుంది కదా, ఇక్కడ 31 ఉండే. ఇది నేను 13 తారీఖు నాడు చేశాను. 13. ఈరోజు ఎంత సార్? 17. 13 నాడు చేసింది నాకు నిన్న కనబడలా, ఎందుకంటే సిస్టమ్ సంథింగ్ హ్యాపెనింగ్ అప్డేట్లో ఉంది కనుక కనబడలేదు. మేబీ అది ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, 131 అయింది. అయితే ఎర్లీ బర్డ్ కూడా నిన్న షేర్ చేసుకున్నట్టయినా పెడతానో, ఎర్లీ బర్డ్ కూడా కాలేదని, మరి ఎర్లీ బర్డ్ కూడా అయిందా లేదా అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. అది ఎర్లీ బర్డ్కి అయ్యిందా లేదా, మరి నార్మల్గా అయ్యిందా. ఎందుకంటే 13 నాడు చేసింది నాకు రిఫ్లెక్ట్ అవ్వలేదు. 13, 14 చేసిందా, అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. 12 నైట్. ఇక్కడ క్రాంతి కుమార్ ఉంటే ఇక్కడ 1345 పీస్ మూట ఉంది. సో మనం గుర్తుంచుకోవాలి దీన్ని. 1 మినిట్, ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేస్తాను, చూద్దాం. ఓకే, మిలియనియర్. ఓకే, సో ఇక్కడ ఓకే చూద్దాం. ఇక్కడ ఏంటంటే టోకెన్ స్టేకింగ్ టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, నెట్వర్క్ కనెక్ట్. కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్. సో ఇక్కడ రివార్డు 5525 ఉంది. ఓకే, యాక్చువల్లీ ఏం చెక్ చేయాలంటే 1 మినిట్. ఎర్లీ బర్డ్ ఎగ్జిక్యూటెడ్. వావ్, గ్రేట్. చూసారు సార్, 30 అక్టోబర్ లాస్ట్ ఉండే. ఇక్కడ నేను ఇది 13 నవంబర్ చేస్తాను, నాకు కనబల్లా. నాకు అందరికి వినపడుతుంది సార్? నా వాయిస్ క్లియర్ ఉందా సార్?
క్లియర్. సో ఇది యాక్చువల్లీ 13 చేశాను. నాకు నిన్న కూడా చూసాను సార్, నాకు కనబడలేదు. ఏది 13 నేను చేసింది ఏదైతే ఉందో ఇది నాకు నిన్న కూడా కనబడలేదు. రియల్గా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను నేను. ఇట్స్ ట్రూ. ఇది నాకు నిన్న కూడా కనబడలా. ఇది నేను మనందరికి కూడా చెప్తాను. ఆ రోజున నేను లైవ్లో చేశాను, అంటే మన మీటింగ్లో చేశాను. కానీ నాకు ఆ నార్మల్ ఫార్మింగ్లో కనపడలే, తర్వాత ఎర్లీ బర్డ్లో కనపడలే, రెండూ లేవు. నేను అనుకున్నాను ఏంటంటే ఆ రోజు కనబడలే చెప్పారు మీరు. ఇక చెప్పానా? రైట్ చెప్పాను. నిన్న కూడా షేర్ చేసుకున్నాను సార్. ఎందుకంటే 13 అయిపోయింది, 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16 అయిపోయింది. ఇంకేం వస్తుంది, రాదు. నేనేమో సిస్టమ్ చెప్పింది మనకి ఒకవేళ మీరు ఏమన్నా చేస్తే అది మరి పోతే మళ్ళీ రాదు సంథింగ్ అని వాడింది. ఈరోజు అనుకున్నట్లనే ఈరోజు క్రాంతి కుమార్ సార్ మీరు లైవ్లో ఉంటే కనుక ఎంకరేజ్ చేయండి. ఆ సార్కి 6 వ్యాలెట్లు కనబడట్లేదు అన్నారు. ఇప్పుడు కనబడి ఉంటుంది అతనికి కూడా. ఎందుకంటే అతను 10 వ్యాలెట్లు 10 ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాడు. 30,000 పీవీస్ బట్ట కొన్నాడు. కొని దాన్ని 10కి యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. చూసారా సార్, ఇట్లా పబ్లిక్ ఏంటంటే ఈ రకంగా యూటిలైజ్ చేసుకుంటారు దీన్ని. సో నాకు కూడా ఇప్పుడు సంతోషం వేసింది. నేను కూడా ఇది నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ చూశాను కదా, 31 ఉండే అక్కడ. ఏది ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేశాను, ఇప్పుడు 131 అయింది. అప్పుడు నాకు అనిపించింది ఇది కూడా అయి ఉంటుంది అని. సో నా నమ్మకం అమ్ము కాలేదు. ఓకే రైట్. సో మళ్ళీ కూడా నేను చేస్తాను ఇప్పుడు. సో నేను మళ్ళీ కూడా పీవీసీ మెటల్ తీసుకొని మళ్ళీ కూడా నేను ఎర్లీ బర్డ్కు చేసుకుంటాను. థ్యాంక్ గాడ్ వచ్చింది. ఓకే వెరీ గుడ్. సో చాలా నేను మరి ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు రాలేదు అని చెప్పి అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఇది రియల్లీ నాలో నేనే అనుకున్నాను అనమాట. చెప్తే బాగోదని చెప్పాను అందరికి కూడా. అంటే అయినా కూడా చంద్రశేఖర్ సార్ చూసారా అట్లా. ఒక్కోసారి అట్లుంటే సార్, డిలే అయినా కూడా ఇప్పుడు మాత్రం మిస్ అవ్వలేదు. చూసారా సార్, 13 తారీఖు నాడు చేసింది. సో అది నాకు 13 నాటికి కనబడాల్సింది 14 కనపడలే, 15 కనపడలే, 16 కనపడలే. మరి రివార్డు వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవడానికి ఎక్కడ చూడాలి? నేడే చూస్తారు సార్, ఫార్మింగ్ స్టేటస్లో చూస్తారా? కాదు. ఎక్కడ చూడవచ్చు ఈ రివార్డు గురించి సార్? మరి 13 నుంచి వస్తుందా రివార్డు, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందా లేదా నేను నుంచి స్టార్ట్ అయిందా అనేది చూడాలి. సో దాన్ని ఎక్కడ చెక్ చేస్తాం? నేనేమో రాసి పెట్టుకోండి ఇట్లా, ఇది ఇప్పుడు ఈ రోజున ఇంత ఉండే, ఆ రోజున అంత ఉండే అని. ఎక్కడ కనబడుతుంది చూద్దామా కానీ. ఓ ఇదేమైంది, మళ్ళీ పైకి వచ్చిందా? 1 minute సార్, మళ్ళీ ఇంట్లో అవుదాం. నాకు ఈరోజు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నిజంగా చెప్తున్నాను. నేను 14, 15, 16 ఈ 3 రోజులు ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది అని అనుకున్న మాట మాత్రం వాస్తవం. నిజంగా చెప్తున్నాను సార్ మీ అందరికీ ఇక్కడ ఎదురుగా. అరే ఇలా నా 30 అంటే 300 దగ్గర 1100 అంటే 3300 పీవీసీ మీటర్ లాస్ అయినా అని అనుకున్నాను అనమాట. థ్యాంక్ గాడ్ అది అవ్వలేదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఇంకా కూడా దీని సిస్టమ్ మీద నాకు నిజంగా నమ్మకం పెరిగింది. ఇంకా కూడా ఇక్కడ చూస్తున్నారు సార్, ఇక్కడ ఏమన్నది 1 minute బ్యాక్. ఇక్కడ మనకు 100 కావాలి అంటే 1000 ఇవ్వాల్సి వస్తుంది, అంతేనా సార్? 100 కావాలి అంటే 1000 ఇవ్వాల్సి వస్తుంది. 1000 ఇది ఏది వ్యాలెట్ ఫార్మింగ్ నిన్న కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంకా కూడా తగ్గాలి ఇది, ఎందుకంటే 100కి 1000 కూడా 100 USDT నాకు బయటకు రావాలా. 100 USDT నాకు బయటకు రావాలి అంటే ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్లో 1000 కట్ అవుతాయి. స్టార్టింగ్ రోజు ఏమైంది సార్, $10కి $1000 కట్ అయింది కదా సార్. $10కి 1000 కట్ అయింది అనుకుంటా. ఒకళ్ళు మన జయవర్ధన్ సంథింగ్ ఆ రోజు నేను చేశాను సార్, ఇలా ఈ విధంగా అయింది అని చెప్పారు సారు. ఓకే క్రాంతి కుమార్ సార్ మీరు ఉన్నారా? ఉంటే లైవ్లో ఉంటే కనుక ఒకవేళ హ్యాండ్ చేయండి. మీ వ్యాలెట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. అచ్చా ఇది లోయర్ ప్రైస్ అనమాట. ఈ 100 అనేది కూడా లోయర్ ప్రైస్. సో 100 అందరూ తీసుకుంటూ అయిపోయిన తర్వాత మళ్ళీ 200 చాలా అవుతుంది. 200, 300, 300, 400, 400, 500 ఇట్లా అవుతుంది అనమాట. ఓకే అర్థమైంది. సో 500 కావాలి అంటే కనుక ఈ టైంలో ఓకే ఓన్లీ లోయెస్ట్ 01కి ఇస్తుండే ఈ టైంలో. సో అవంతా అయిపోతే మళ్ళీ 02లోకి వెళ్తుంది అనమాట. 02లోకి వెళ్ళినప్పుడు అప్పుడు 0.2 అవుతుంది.
సో 200 కాబట్టి 2000. ఓకే, ఎనివే ఇది ఓకే. సో ఇందాక నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ ఒక రివార్డు ఇక్కడ కనబడుతుందని చూస్తున్నాను. అరే మాటికి అవుట్ లాగౌట్ అవుతుంది. ఎర్లీ బర్డ్ స్టేటస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు మనకి రివార్డు డైలీ వచ్చేది ఎక్కడ కనబడుతుంది సార్? ఇక్కడ ఏమన్నా చెప్పండి. ఇక్కడ కాదు, డైలీ వచ్చే యాడ్ అవుతా వస్తూ ఉంటుంది అంతే, మనం చూసుకోవాలి అంతే కదా. ఇప్పుడు కనబడట్లేదా అట్లా? కనబడలేదు మనం. అంటే ఇంతకు ముందు ఒక 2 ట్రాన్సాక్షన్లు, ఫస్ట్ ఏమో 3 ట్రాన్సాక్షన్లు ఉండే, తర్వాత 2 ఉండే, ఇప్పుడు అది కూడా లేదా? స్టార్టింగ్ లో మనకు అంటే బాగా ఎక్కువగా ఉండే, తర్వాత 3 సార్ రివార్డ్ స్టేటస్ లో ఉంటాయి సార్. రివార్డ్ స్టేటస్ లో రిఫరల్ రివార్డ్ అని, ఎర్లీ బర్డ్ రివార్డ్ అని, టోకన్ ఫార్మింగ్, వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ అని విడివిడిగా మనం కలుపుకోవాలి ఇంకా వాటిని. ఓకే అర్థం. రైట్, దీనికోసం ఎదురు చూస్తున్నాం సార్. ఇక్కడ ఉందన్నమాట టోకెన్ ఫార్మింగ్ రివార్డు అండ్ వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డు. రైట్, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ అని చూసుకుంటే 8.2 వస్తుంది. అంటే ఇది మనకు అంతకుముందు ఎంత వస్తుండేనో మనం చూసుకున్నట్టయితే మనకు గుర్తుంటుండే. ఇప్పుడు వ్యాలెట్ రివార్డు చూసుకుందాం. వ్యాలెట్ రివార్డు వచ్చేసి నిన్న 12 వచ్చింది, ఈ రోజు 13 వచ్చింది. హౌ ఇట్ పాసిబుల్ అంటే రివార్డు వ్యాలెట్ ఫార్మింగ్ టోటల్ ఫార్మింగ్ రివార్డ్ ఇక్కడ కనబడుతుంది సార్. చూసుకోవచ్చు 2 రోజులు కనబడుతుంది, ఇంతకుముందు 3 రోజులు ఉండే. మ్యూట్ చేసుకోండి సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకోవాలి సార్. రివార్డ్ స్టేటస్ లో క్లిక్ చేసి ఫార్మింగ్ అని చూసుకోవాలి. ఇక్కడ ఎర్లీ బర్డ్ మీద క్లిక్ చేస్తే ఏమన్నా వస్తుందంటే ఎస్, ఇదేమో ఎర్లీ బర్డ్ స్టేటస్ సంబంధించింది అనమాట. ఓకేనా? సో ఇది 17.59 అనేది ఎర్లీ బర్డ్ తరపున వస్తుంది అనమాట, ఎర్లీ బర్డ్ తరపున. ఓకే వెరీ గుడ్ సార్. ఇక్కడ ఇది రిఫరల్ తరపున వచ్చేది అనమాట. 20 రూపాయల తరపున అయితే ఎక్కువ వస్తుంది, సింగిల్ గా చూసుకుంటే ఇట్లా. రైట్, ఇక్కడ కనబడుతుంది సార్. అవును, కరెక్టే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది మనం చూసుకోవడానికి. ఓకేనా? ఓకే సో ఇక్కడ పెట్టాడు అనమాట ఫార్మింగ్ నార్మల్, ఈ విధంగా పెట్టినాడు. ఓకే రైట్. ఓకే, మీరు అన్నట్టుగా ఇది ఎర్లీ బర్డ్ది మనకు 14 నాడు, 14 నాడు, 15 నాడుది మనకు గుర్తుంటే కనుక ఇది తెలుస్తుండే మనకి. ఎందుకంటే 14, 15 ఎంత వస్తుంది అనేది మనకు గుర్తుంటే ఈ రోజున మరి ఎర్లీ బర్డ్కు అది ఎలిజిబుల్ అయింది కదా, అప్పుడు మనకు తెలుస్తుండే. ఎనీవే నో ప్రాబ్లం, ఎర్లీ బర్డ్కు ఎలిజిబుల్ అయింది, అది సంతోషం. ఓకే, నేను 13 తారీఖున చేశాను, కాలేదు అనుకున్నాను కనుక ఈరోజు అయ్యింది కనుక గుడ్. సో నాకు మళ్ళా చేయాలన్న ఒక ఆలోచన కలిగించింది సిస్టమ్. లేకపోతే నాకు ఆ రోజు నుంచి వెళ్ళి ఎన్ని మాట్లాడినా కూడా నేను చేసింది ఎటువైంది అనేది నాకు మైండ్లో తిరిగింది అనమాట. బట్ ఈ రోజున అది చూసేసరికి నాకు డైరెక్ట్గా క్లియర్ అయింది, క్లారిటీ వచ్చేసింది. ఓకేనా? థ్యాంక్ యూ పీవీసీ మెటా. రివార్డ్ స్టేటస్ 1691 ఉంది ఇక్కడ. సో దీన్ని మనం మళ్ళీ 100తో స్టేకింగ్ చేసుకోవచ్చు కదా. స్టేకింగ్ 100తో కాదు, 1000తో సెల్ఫ్ మ్యాక్సిమం వద్దు. ఓకే, 1000 ఇక్కడ చేయకద్దనరా? ఇది కాదు కదా చేయకద్దన, ఇది కాదు. కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి, కనెక్టెడ్ వ్యాలెట్ కాదు, ఇది ఇక్కడ నుండి, ఇక్కడ నుంచి మనం చేస్తున్నాము. నో ప్రాబ్లం. మేబీ ఇందులో బిఎన్బి లేదనుకుంటా, నేను చూడలేదు. ఎస్, నా పాయింట్ కరెక్ట్ అయింది. ఓకే, దీనిలో తర్వాత చేద్దాం. నో ప్రాబ్లం. నాకు బిఎన్బి లేదు, ఆ విషయం నాకు తెలుసు, బట్ నేను మర్చిపోయాను. ఉంది బిఎన్బి కానీ ఇందులో లేదు.
ఈరోజు మరి ఎంతమంది పీవీసీ మీటర్ బై చేశారో నాకైతే తెలీదు. సో పీవీసీ మీటర్ కొంచెం లోయెస్ట్ ప్రైజ్కి వెళ్ళడం జరిగింది ఈ రోజున. చాలా చూడండి సార్, ఇక్కడ 81 అప్పుడు ఉండే 80 అంటే దగ్గర 81 ఉన్నట్టు ఇప్పుడు కూడా. సో కొనుక్కున్న వాళ్ళు బై చేసుకున్న వాళ్ళు బై చేసుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం. మీ ఇష్టం ఏదైనా కూడా, అంటే బై చేసుకునే వాళ్ళు బై చేసుకోవచ్చు. తర్వాత మరి మళ్ళీ సేల్ చేసుకునే వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఓకేనా, అది ఎవరి ప్రెషర్ ఉండదు, అది మన ఇష్టం. కాకపోతే మనం ఇక్కడ చూస్తాం అంతే, ఎప్పుడైనా కూడా చూసి చెప్పడం జరుగుతుంది, వద్దా అనేది లేదా అనేది. వెరీ గుడ్, ఇంకొంచెం పెరిగింది. 8055 నుంచి మళ్ళీ 8097 వరకు కూడా వచ్చింది. నాకు కావాల్సింది కూడా ఇదే, నేను కోరుకునేది కూడా ఇదే, ఇలాగే జరగాలి, ఫ్లక్చువేషన్ జరగాలి. చూడండి సార్, 0.008055 ఉండే 8097 అయింది, మళ్ళీ కొంచెం పుంజుకుంటుంది 15 నిమిషాల క్యాండిల్లో. సో 1 అవర్లో 1 డే 1 డేలో ఇలా కనబడుతుంది. ఓకేనా, ఓకే, నా ప్రాబ్లం. ఎనీవే, సో ఈ రోజు కూడా మీరు 24 అవర్స్ వాల్యూ చూసుకుంటే నిన్న ఎంత ఉంది సార్? నిన్న ఈ టైంలో మనం చూసుకుంటే 28,000 27,000 ఉండే. ఈరోజు ఎంత ఉంది సార్? పీవీసీ మీటర్ వాల్యూ ఎంత ఉంది? $47,623. $47,623, 0.5 సెంట్. ఓకే, నిన్న మనం మాట్లాడుకున్నట్టు తెలుసు, నేను అనుకుంటున్నాను కదా, ఇది మార్కెట్ వాల్యూ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందని చెప్పాను, గుర్తుందా సార్? సో ఇదంతా కూడా సిస్టమ్కి బెనిఫిట్. థ్యాంక్ గాడ్, రావాలి సిస్టమ్కి బెనిఫిట్, రావాలి కదా. నేనేది అనుకుంటాను రావాలి అని. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలో యూటిలిటీ, ఎంత యూటిలిటీ ఎక్కువ అయితే అంత రావడం జరుగుతుంది అనమాట. వన్ మినిట్, ఇది షేర్ చేస్తున్నాను గ్రూప్లో. ఓకే, చలో డన్. డిలీట్ స్క్రీన్ షాట్స్, డిలీట్. ఓకే, నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేశాను. సో మరి ఇక్కడ మన క్రాంతి కుమార్ ఉన్నారు కదా. క్రాంతి కుమార్, నా మాట వినబడితే మీరు అడ్మిట్ చేసుకోండి. క్రాంతి కుమార్ సార్, అది మీ వ్యాలెట్ ఓపెన్ చేయండి. మీరు పొద్దున ఒక మాట చెప్పారు కదా నాకు, 3 వ్యాలెట్లు పెండింగ్ అయిపోయినాయని. 4 వ్యాలెట్లు చేశాను, పీవీసీ మీటర్ కట్ అయిందన్నారు. బట్ ఎర్లీ బర్డ్కు ఎలిజిబుల్ అయినట్టుగా నాకు కనబడలేదు, నాకు చూడలేకపోతున్నాను, నాకు కనబడతలేదు అన్నారు కదా. అయిందా సార్ ఇప్పుడు? క్రాంతి కుమార్ సార్ చూసారా లేదా? సో మరి క్రాంతి కుమార్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు మేబీ. క్రాంతి కుమార్ సార్, నా వాయిస్ వినబడుతుందా మీకు? క్రాంతి సార్, ఓకే. ఎనీవే, సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే తను 30,000 రూపాయల పీవీసీ మీటర్ తీసుకొని
సో 3-4 వ్యాలెట్లకి 7 వ్యాలెట్లకు 10 వ్యాలెట్లకు చేయాలన్న ఆలోచన అనమాట. ఇది ఎర్లీ బర్డ్ యూటిలైజ్ చేసుకోవాలన్న ఆలోచన. అందుకే సారు ఎక్కువతో చేసుకోవడానికి మరి ఎర్లీ బర్డ్ చేశారు. బట్ కొన్ని వ్యాలెట్ కనబడుతుంది, కొన్ని వ్యాలెట్లకి కనబడట్లేదు అన్నారు. అందుకే ఒకసారి అడుగుదామంటే మరి సార్ బిజీగా ఉంటున్నారు. హలో సార్. అది సార్ అది మీ వ్యాలెట్ ఓపెన్ అయ్యి చూసుకున్నారా? ఓపెన్ అయింది సార్, కాకపోతే అది ఇంకా కాలేదు. అది ఎన్ని కాలేవా? అన్ని కూడా కాలేవా? అప్పుడు ఓపెన్ చేసిన సార్, మళ్ళీ చూస్తున్నా. అప్పుడు కాదు, ఇప్పుడు. ఎందుకంటే నేను కూడా నీకు చెప్పాను పొద్దున, నేను కూడా ఒక వ్యాలెట్ చేశాను, కాలేవు. 3 వ్యాలెట్లు చేశాను, ఎల్లుబడి కాలేదని చెప్పాను కానీ నీకు. సో ఇప్పుడు చూస్తే అయి ఉన్నాయి 13. నేను కూడా 13 తారీఖు కూడా చేశాను సార్. దీంట్లో పెండింగ్ అనే ఆప్షన్ పోయింది, కానీ కాకపోతే దాంట్లో మనకు అంటే రేపు వస్తుందా? అసలు పెండింగ్ అనే ఆప్షన్ నాకు 4 వెళ్ళిపోయినాయి కదా. వెళ్ళిపోయినాయి సార్. వెళ్ళిపోతే ఎర్లీ బర్డ్కు ఏది కాలే అనుకున్నావో అది ఆ వ్యాలెట్ ఓపెన్ చేయి. ఎర్లీ బర్డ్కు అయినట్టు చూపిస్తుందా? ఒక వ్యాలెట్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఒక్క నిమిషం సార్. సార్ ఇది వచ్చేసి ఒక నిదానంగా పర్లేదు, ఏం అర్జెంట్ ఏం లేదు. ఎర్లీ బర్డ్ ఆఫర్ వెళ్ళమంటారా? ఇప్పుడు మీరు ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకున్నది కాలేదని చెప్పి మీరు అన్నారు, అవునా? అవునవును. ఇప్పుడు అయిందా లేదా చూడండి అంటున్నాను. ఏ వ్యాలెట్ అనేది మీకు తెలుస్తుంది, నాకు తెలియదు కదా. ఓకే సార్. అది అయితే 4 ఓకే, అది పెండింగ్ ఆప్షన్ నుంచి వెళ్ళిపోయినాయి. మనకి ఇక్కడ వ్యూ పెడుతుంది, యాడ్ ఫార్మింగ్ అనగానే వ్యూ పెడుతుంది కదా, కింద ఫార్మింగ్ రిక్వెస్ట్ స్టేటస్ వ్యూ పెడుతుంది కదా, దానిలోకి వెళ్ళిపోయినాయి. కాకపోతే ఎర్లీ బర్డ్ స్టేటస్ వచ్చేసి ఇందులో ఒకటే వ్యూ పెడుతుంది. ఎర్లీ బర్డ్ అయిందా కాలేదా? ఎలిజిబుల్ వ్యూ పెడుతుందా? ఎగ్జిక్యూటెడ్ లో వ్యూ పెడుతుంది. ఎగ్జిక్యూటివ్ లో చూపిస్తుంది. ఎగ్జిక్యూటివ్లోకి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ 100, ఇటు సైడ్ 200 అయినట్టుగా 0.7కి ఎలిజిబుల్ అయినట్టుగా కనబడుతుంది. అయితే 4 చూపించాలి కదా, ఒకటే చూపిస్తుంది ఇక్కడ. ఒకటి అంటే 14 నాడు అయినట్టు చూపిస్తుంది. 13th. ఒక్క నిమిషం సార్, చూస్తున్నాను. సార్ 13 నాడు 3 అయినట్టు 9, 6. అదే ఆ డేటా చూపిస్తుంది, ఆ రోజు డేటా చూపిస్తుంది సరే. 14th నాడు ఒకటి చూస్తుంది, 13th నాడు మిగతా 2 చూస్తుంది, ఒకటి మిస్ అయినట్టుంది. మిస్ అవ్వదు, వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏదైతే కాలేదో అవైతే అయినాయి కదా, మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ. సార్ అయినాయి, ఏవైతే కాలేవో అవి అయినాయి. ఈ రోజు మార్నింగ్ లో మీకు అన్ని పెండింగ్ ఉండే, అరే ఏమైంది అన్న ఫీలింగ్ ఉండేనా లేకుండా? అవును సార్, ఉండే సార్, అన్ని పెండింగ్ ఉండే సార్. అయితే రేపు మార్నింగ్ వస్తే మనకు దాని మీకు క్లారిటీ వస్తుంది సార్. మనకు ఎర్లీ బర్డ్ అది ఫార్మింగ్ వస్తుంది సార్, డైలీ. నో ప్రాబ్లం. అవన్నీ మీరు ఈ రోజు స్క్రీన్ షాట్ ఉంచుకుంటే దగ్గర, సో రేపు నుంచి వస్తుందా లేదనేది మీకు ఈజీగా అర్థమవుతుంది సార్. ఆల్రెడీ తీసి పెట్టుకున్నారా? వెరీ గుడ్, మంచి పని చేశారు. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, వస్తాను. ఏమన్నాను, భయపడ్డాను చాలా ఎందుకంటే 12,000 పీవీసీ మేట మిస్ అయిందని కంగారు పడ్డా. మీరు టోటల్ 30,000 పీస్ మరి కొని చేసుకున్నారు. నాకు కూడా బాగా అనిపించింది. అంటే నేను అనుకో అట్లా పోతుందని. అంటే నేను కూడా మీతో ఏమన్నా, నేను కూడా చేశాను, నాది కూడా రాలేదు అన్నాను. ఏమన్నాను, మన నమ్మకం మనం నడిపిస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అట్లా ఓకేనా సార్? ఎప్పుడు అయిపోతుంది, మీరు ఏదైతే ఉందో రేపు తెల్లారి వరకు ఆ రివార్డ్ కూడా వస్తుంది, మీకు అన్ని కూడా వచ్చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇంకా మరి పార్ట్నర్స్ చెప్పండి, ఏంటి విషయాలు మాట్లాడు. సార్ అప్డేట్ నుంచి వచ్చినట్టేనా ఇప్పుడు? అంటే ఈ
అప్డేట్ నుంచి ఇప్పుడు అప్డేట్ మనకు దగ్గర దగ్గర 10 అప్డేట్ రావాలా. ఒక అప్డేట్ నుంచి బయటకు వచ్చింది, ఒక అప్డేట్ సార్ ఒక బయటకు వచ్చింది, ఆ 10లో ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ లో కూడా సంథింగ్ టెక్నికల్ ఎర్రర్ వచ్చాయి. అందుకని ఆ ఎర్రర్ క్లియర్ చేయడానికి మళ్ళీ సిస్టమ్ కొంచెం టైం తీసుకుంది. సార్ ఎర్రర్స్ రాకూడదు, ఎర్రర్స్ అనేది రాకూడదు అనే ఉద్దేశంలో మనకు మొన్న నైట్ నుంచి వెళ్ళి ఒక ఆప్షన్, మనకు ఒక నోటిఫికేషన్ చూపించింది, ఎవరు కనెక్టెడ్ వేరే నుంచి చేయొద్దని. అంటే బయట నుంచి లోపలికి చేసుకోవద్దని దాని అర్థం. బట్ ఇప్పుడు చేసుకోవచ్చా సార్ మళ్ళీ? అది ఛాన్స్ చేయొద్దు. ఇప్పుడు వేయద్దు, ఇంకా టైమింగ్ ఉంది. ఓకే, వెయిట్ చేయండి. నో ప్రాబ్లం. ఎందుకంటే ఇదేమో అయ్యో ఇక అలా చేయకపోతే మరి నాకు ఎట్లా అన్నట్టు ఏం లేదు. కానీ ఓకే సార్. ఏం ఆటోపుల్ టైప్ కాదు. సో వెయిట్ చేసి ప్రయత్నం చేయండి, ఇంకా ఇప్పుడే చేయొద్దు. ఓకేనా? ఓకే సార్. ఓకే, సిస్టమ్ నుంచి మళ్ళా నోటిఫికేషన్ రావచ్చేమో నేను అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు? సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. సార్ మనం సార్ ఇది మన ఫార్మింగ్ లో ప్రోగ్రామ్ ఫార్మింగ్ లో అప్డేట్ వచ్చాక మన విత్తనాలు పెట్టిన 0.1 to 1.0 వరకు ఉంది కదా. నేను గతంలో 1.0 పెట్టాను, అది 31 గుర్తులేదు. సరే, దాన్ని మారుద్దామని చూస్తే 1.0 నుంచి 0.1 కి మార్చడానికి చూస్తే అప్రూవ్డ్ అని వచ్చేసింది, మారట్లా. అది గమనించారా లేదా అని. అప్రూవ్డ్ అని వచ్చిందా? అప్రూవ్డ్ అని అంటే అర్థం ఏంటంటే సార్, మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. 0.20తోనే మీకు మీరేం చేశారంటే 0.20 పెట్టారు ఎగ్జాంపుల్ అనుకుందాం. మీరేం చేస్తామంటే తొందరగా రావట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ మీ మనసు మార్చుకోవడానికి అక్కడ 0.1కి పెడదామని అనుకునే సమయంలో మీకు అప్రూవ్డ్ చూపిస్తుంది. అంతేనా సార్? 1.0 పెట్టాను, అది 0.1 గా మార్చుదామని ట్రై చేస్తా. అంటే అంతకు ముందు మనకు అప్డేట్ వెళ్ళక ముందు 1.0 పెట్టినా 0.1 గా మారింది. ఇప్పుడు మారట్లేదుగా. ఇప్పుడు ఏమైందంటే అలా ట్రై చేస్తే నేను మారలా, అప్రూవ్డ్ అని చూపించేస్తోంది. నాకేమో ఇప్పుడే చూసాను ఇందాకే 0.1కి అంటే 100కి 100 కావాలని పెట్టారు. అవునా కదా సార్? అంతేగా మీరు అనేది? అంతేనండి. నో ప్రాబ్లం. అలాంటప్పుడు ఉండని, పర్లేదు, ఏముంది సార్, కొంచెం లేట్ అవుతుంది. సో సిస్టమ్ మళ్ళీ ఎప్పుడైనా కూడా చేంజ్ అవ్వచ్చు సార్, ప్రాబ్లం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే తన మనసు అవును, ఆ చేంజింగ్ ఇప్పుడు ఆపింది అని చెప్పడం కొరకు. రైట్. ఇక మనసు మళ్ళీ మార్చుకోవడానికి లేదనమాట. అంతకుముందు చెప్పి ఒకవేళ మీరు పెట్టారు అనుకోండి, దాన్ని మీకు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అని మనకి అక్కడ రాసి పెట్టింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ లేదు, అక్కడ నోటిఫికేషన్ లేదు మనకి ఇప్పుడు. ఏమంటారు? ఆ నోటిఫికేషన్ లేదు అంటే ఆ యొక్క అది పని స్టిల్ అంటే అది పనిచేయదని అర్థం. అంటే మార్పు నువ్వు చేసుకోవడానికి లేదు. ఇక ఒకసారి ఇక నువ్వు వెయిట్ చేయొచ్చేంత వరకు అన్నట్టు నేను అనుకుంటున్నాను. అదే కదా ఇప్పుడు లైవ్ చూద్దాము. నేను కూడా అట్లా చేశాను కదా, మార్చుకోవడానికి నేను కూడా మార్చడానికి ప్రయత్నం చేసి చూస్తాను, ఏమంటాడో చూద్దాం. నేను కూడా $1తో పెట్టాను కదా సార్ చాలా. నేను ఫస్ట్ రోజు అలాగే ఇప్పుడు కూడా ఒక వ్యాలిడ్ లైవ్ లో 0.1కి కూడా పెట్టాను. లైవ్ లో 0.1 కూడా పెట్టాను. అంటే $100 ఇచ్చి $5 తీసుకోవడానికి కూడా పెట్టాను.
100కి 100 కూడా పెట్టాను. సో అది ఇప్పుడు మీరు అన్నట్టుగా అది అనేది ఇప్పుడు కొంచెం చూద్దాం. అంటే ఇప్పుడు మధ్యాహ్నం ట్రై చేశాను, అప్పుడు కూడా అప్రూవ్డ్ అని చూపించింది. ఇప్పుడైతే చూడలేదు సార్, మీరు ట్రై చేస్తారు. అప్రూవ్డ్ అంటే మనకి గ్రేట్. మరి అప్రూవ్డ్ అంటే మనకి ప్రోసెస్ అంటే వేరే విషయం, కానీ అప్రూవ్డ్ వచ్చిందంటే మరి గ్రేట్ సార్. మరి మనకి ఇట్లా రావాలి సార్, ఇట్లా కూడా రావాలి. ఎందుకంటే ఇట్లా కూడా జంప్ అవ్వాలి, జంప్ అవుతూనే బెటర్. విషయం ఏంటంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే సార్ 0.1కి అమ్ముకునే వాళ్ళకి ఒక్కోసారి వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఎందుకు అమ్ముకున్నాను అన్న ఇది కూడా ఉండాలి. అంటే అంటే సార్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అమ్ముకుని నో ప్రాబ్లం. బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా సార్, ఇది సిస్టమ్ మీద నమ్మకం లేక అమ్ముకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సో ఒక క్యూరియాసిటీ కనబడుతుంది. అరే మనం 0.1కి మనం ఇచ్చేసామే, సారీ 1 కూడా వస్తున్నాయే మరి అనేది అలా జరగాలి. అలా జరిగినప్పుడే సిస్టమ్ చేంజ్ చేస్తుందా, సిస్టమ్ అవుతుందా, ఇంకోళ్ళు చేస్తే మనకి ఇస్తుందా, అది మనకు అవసరం లేదు. నాకు అది అవసరం లేదు. నేనైతే అట్లనే ఆలోచిస్తా. నాకు కావాల్సింది నాకు రావాలా, నేనైతే ఈ విధంగా ఆలోచిస్తా. ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కష్టపడ్డాం మనము, ఏది ఎర్లీబడి చేసుకొని, లేకపోతే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి వ్యాలెట్ క్రియేట్ చేసుకొని, సో కొంచెం మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పర్వాలేదు, ఇది $100 ఇచ్చి $5 అమ్మేయడం. బట్ తక్కువ ఉన్న వాళ్ళకి నాకైతే పెండింగ్ కనబడుతుంది. నేను ఇక్కడ ఇదే కదా సార్, ఇక్కడ మీరు ఇదే దీని గురించి ఇందాక మాట్లాడింది మీరు. అవునండి. సో ఇక్కడ 0.1 ఉంది కదా, నేను మార్చడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే పెడతాను. పెట్టిన తర్వాత ప్రొసీడ్ టు రిడీమా. నాకు ఇస్తుంది కదా సార్. అంటే ఇక్కడ పిన్ కొట్టిన తర్వాత అట్లా వచ్చిందా, లేకపోతే ఎట్లా అన్నట్టు? అంటే పిన్ కొట్టాక వచ్చింది. పిన్ కొట్టాక వచ్చింది అలాగా? పిన్ కొట్టి మనం సబ్మిట్ చేసాక వచ్చింది. ఒక్క నిమిషం మరి ట్రై చేస్తున్నాను. మరి చూద్దాం ఏ విధంగా వస్తుందో. సబ్మిట్ ఇలా ఇది వచ్చిందా సార్? ఇట్లా కూడా వచ్చిందా? ఇలా రాలేదా? వెరీ గుడ్. అంటే ఇది అప్రూవ్ అవ్వలేదు, అందుకని చెప్పేసి మారే అవకాశం ఉంది. మారకూడదు. నేను మార్చాను, అందుకని చెప్పి బ్యాక్ వెళ్తున్నాను. నేను మార్చాను, నేను పెట్టింది ఇస్తాను. కానీ ఇక్కడ మీ వ్యాలెట్ కి ఇక్కడ ఏం కనబడుతుంది సార్? ట్రాన్సాక్షన్ స్టేటస్ అప్రూవ్ కనబడుతుందా, పెండింగ్ కనబడుతుందా? ఓకే చూడండి ఒకసారి. వెరీ గుడ్. మీకు అప్రూవ్ అయిందంటే తొందరగా మీకు మరి త్వరలోనే $100కి $100 పడే అవకాశం ఉంది. అలా అంటారా? అంతే, దాని అర్థం అదే సార్. ఇప్పుడు ఇదే మీరు అంతా కూడా చెప్పండి గురువు గారు. మీరు ఇప్పుడు 1.0 నుంచి 0.1కి పెడితే మనకి ఇలా కనిపించింది, అంతేనా? ఏనండి మాట అండి. ఇప్పుడు నేను ఇది $1కి $100 కావాలని పెట్టాను నేను ఫస్ట్. మరి మీరు అనేది ఎలాగా? మీకు వచ్చేసింది కదా సార్. మరి ఇక్కడ అదే కదా నాకు వస్తుంది అంటున్నాను కదా. 0.1 మార్చుకోవడానికి అవకాశం వచ్చిందిగా. వచ్చింది, మీకేమో రాలేదు. అవునా? అవును. అర్థం ఏంటంటే మేబీ మీరు నాకంటే ముందు పెట్టున్నారేమో. ఇది 0.1కి సారీ 1 యూజిటీకి నాకంటే ముందు పెట్టుంటారు మీరు. ఓకే. మన సిస్టమ్ మైక్రో సెకండ్లు కూడా కౌంట్ అవుతుంది సార్. అవునవును. ఒక 1 మినిట్ కాదు, 1 సెకండ్ కాదు, 1 సెకండ్, ఒక సెకండ్ లో మైక్రో సెకండ్ ని కూడా కౌంట్ చేస్తుంది. అవునవును సార్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. రాజు గారు. శంకర్ జీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ సార్కి రాజేష్ సార్కి ఇక్కడ పెండింగ్ అని ఉన్నది. అవును. మీకేమున్నది అక్కడ? పెండింగ్ దగ్గర ఏమైందంటే శంకర్ జీ, నేను 1.0 నుంచి 0.1కి మార్చడానికి చేస్తే అక్కడ నాకు అక్రూవ్డ్ అని చూపించింది. ఇప్పుడు సార్కి ఇక్కడ పెండింగ్ అని కనబడుతుంది కదా, మీకు అక్కడ ఏం కనబడుతుంది అని అడుగుతున్నా. పెండింగ్ అని కనపడి తర్వాత నేను సబ్మిట్ చేస్తే అప్రూవ్డ్ అని కనిపిస్తోంది. ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టగలుగుతారా? డెఫినెట్ గా చేయండి.
ఎందుకంటే ఓకే ఆప్షన్ సార్. అనేది పోలేదు. ఆప్షన్ అనేది ఇప్పుడు మరి రాజేష్ కదా సార్ చూపించిన ఆప్షన్ పోలేదు. పోలేదు, ఆ, అవును ఉంది, కనబడుతుంది, నాకు వస్తుంది ఆప్షన్. ఉన్నది. అవును. ఉంది మరి సార్కి మీరేమో వచ్చింది ఇక్కడ. చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, లేకపోతే చేద్దాం. రాజేష్ సార్ క్లారిటీ చేద్దాం ఉంటుంది. శంకర్జీ. మీరు స్క్రీన్ షేర్ చేయండి. సార్ నేను చేస్తాను సార్. ఓకే, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, మీరు చేయండి సార్. ఓకే సార్. పైకి రండి. ఇప్పుడు మీకు ఏం లేదు అక్కడ పెట్టింది వచ్చిందా అంటే ఓపెన్ అవ్వలేదా? అయింది కానీ జీరోలు చూపిస్తుంది సార్. అట్లా కాదు, అట్లా దీని అర్థం ఏంటంటే పూర్తిగా కనెక్ట్ కానట్టు, జీరో అని చూపిస్తుంది అంటే అర్థం ఏంటంటే సార్ అవునవును వ్యాలెట్ పూర్తిగా కనెక్ట్ అవ్వలేని అర్థం. అట్లా రైట్, చూడండి ఇక్కడ. అవునవును. ఒకసారి చూద్దాం సార్. చూద్దాం. ఓకే సార్. ఓకే. మళ్ళీ అలా వచ్చిందండి సార్. పెండింగ్ ఉంది సార్ సార్. చూడండి పైన ఇక్కడ ఉంది కదా మీకు, దీన్ని ఇప్పుడు యువర్ ప్రైస్ అనగా టచ్ చేయండి. యువర్ ప్రైస్ కింద బాక్సులలో 100 పక్కకి సార్, 100 100 పక్కకి 100 పక్కకి @1 అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే అవకాశం చేంజ్ వస్తుంది కదా. వస్తుంది కదా సార్? ఎలా వచ్చిందిగా? వచ్చిందిగా మీకు. జీరోలు చూపిస్తుంది కదా సార్ పైన. పైన జీరోలు చూపెడుతుంది, అప్డేట్ కాలేదు. పైన 3 గీతలు నొక్కి మళ్ళీ ఫార్మింగ్ స్టేటస్ నొక్కండి. వద్దా వెనక్కి వచ్చేనా? జీరోలు చూపెడుతుంది అంటున్నారు కదా, అది క్లారిటీ చేసుకోరు. ఫస్ట్ పైన 3 గీతలు నొక్కి ఫార్మింగ్ స్టేటస్ నొక్కండి కదా. మళ్ళీ ఫార్మింగ్ స్టేటస్ నొక్కండి. ఇక్కడ ఇదే పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఇదే పేజ్ అని రిఫ్రెష్ అవుతుంది అనమాట. రిఫ్రెష్ అయింది కదా. ఇప్పుడు చూడండి కింద యువర్ ప్రైస్ నొక్కండి. ఓకే. 0.1 బాక్స్ సార్ ఇది. అదే బాక్స్ కరెక్ట్. మనకు కొద్దిగా లేట్ కనబడుతుంది, సార్కి ఏమో. ఇది కాదు కింద బాక్సులలో రెండవది కింద మీకు స్టేటస్ ఉంది కదా సార్, రివార్డ్ స్టేటస్ అని కింద. అవును. ఇందులో రెండవది 100 పక్కన రిడీమ్డ్ రివార్డ్ స్టేటస్ 100 పక్కన యువర్ ప్రైస్. అర్థం కాలేదు. ఇప్పుడు రిడీమ్డ్ రివార్డ్ స్టేటస్ అని ఉందా? సెలెక్ట్ రివార్డ్ వాల్యూ ఉంది. అది కాదు సార్, పెండింగ్ పక్కన రివార్డ్ కాస్ట్ ఉంది. రివార్డ్ కాస్ట్ ఉంది పెండింగ్ పక్కన సార్. పెండింగ్ పక్కనే సార్. పెండింగ్ ఉంది రెడ్ లో. రివార్డ్ కాస్ట్ పక్కన యువర్ ప్రైస్. యువర్ ప్రైస్ నొక్కండి. యువర్ ప్రైస్ నొక్కండి. ఓకే.
యువర్ ప్రైజ్ అన్న కాడ దాని కింద యువర్ ప్రైజ్ నొక్కకూడదు సార్. దాని కింద ఇప్పుడు ఆ చేంజ్ యువర్ ప్రైజ్ అవుతుంది. ఉంది కదా, దాని కింద అర్ధ రేట్ అని ఉంది, ఏ మాదిరిగా ఉంది కదా 180 నొక్కారు నొక్కారు దాన్ని నొక్కారు నొక్కారు నొక్కాను గురువు గారు, చెప్పండి. ఓకే ఓకే. ఓకే ఇంతే. ఇప్పుడు అందులో రాయండి, అది టచ్ చేయండి, ఆ బాక్స్ లో టచ్ చేయండి. ఓకే, ఇప్పుడు 0.1 నొక్కండి. మీకు చేంజ్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నాడు కదా, మీరు ఏమన్నారు? మీరు మార్చుకోవడానికి వెళ్తే అప్రూవ్డ్ అని ఉంది అన్నారు కదా. మరి మరోసారి నొక్కండి, ప్రొసీడ్ టు రిడీమ్ నొక్కండి. ప్రొసీడ్ టు రిడీమ్ ఓకే నొక్కుదాం సార్. ఇప్పుడు పిన్ అడిగింది. ఇప్పుడు పిన్ అడుగుతుంది మీకు. పిన్ అడిగితే కొట్టద్దు ఒక్క నిమిషం. పిన్ అడిగితే మేబీ మారిపోవచ్చు. మరి 0.1కి వెళ్తే మార్చేద్దాం సార్. మార్చండి చూద్దాం. మీకు అలా ఇష్టం ఉన్నప్పుడు నేను మార్చండి. అయితే కొట్టండి చూద్దాం ఏమవుతుంది. ఓకే, అంటే మేమేమో ట్రయల్ చేస్తాం కానీ మీతో ట్రయల్ చేయడం కరెక్ట్ కాదు కదా అని ఇట్లా. ఇప్పుడు అయితే ఓకే, అయితే మీ ఇష్టపూర్వకంగా చేసినప్పుడు నో ప్రాబ్లం సార్. సబ్మిట్ నొక్కండి ఇప్పుడు. ఓకే, కన్ఫర్మ్ చేద్దాం సార్. ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ పెట్టి కన్ఫర్మ్ చేయండి. మీరు పేపాల్ యూజ్ చేస్తున్నారా? అయింది అంటే అప్పుడు మీకు మరి మీరు మార్నింగ్ చేసినప్పుడు కాలేదా సార్? ఇందాక అంటే నేను ఇప్పుడు చూడండి సార్ 0.1కి వచ్చేసినట్టేగా అయింది. అవును 0.1 సార్ ఇంతకు ముందు వేరే ప్లేస్ లో నొక్కినట్టున్నాడు. ఈ ప్లేస్ లో కింద 100 పక్క దాన్ని నొక్కనట్టున్నారు సార్. అందుకనే అప్రూవ్డ్ అని వచ్చింది సార్. అది విషయం అనమాట. నేను కదా పరిశ్రమ అయ్యాను, ఎందుకంటే అరే ఇంత తొందరగా మారిపోతే ఏమన్నా నేను మరి చాలా చాలా సంతోషం వేసింది నాకు. సరే శంకర్ సార్ చెప్పినట్టు కరెక్ట్. అందుకని నాకేం అప్రూవ్డ్ అని వస్తుంది, ఇక్కడ మారట్లా. ఓకే ఓకే సార్, ఇప్పుడు అయిపోయినట్టే కదా సార్? అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ సార్, శంకర్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే వచ్చేస్తున్నాను సార్. ఒక డౌట్ అనేది మనకు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే నేను అనుకున్నాను అవును సార్, ఇలా చాలా చాలా బాగుంటుండే త్వరలోనే ఇవంటే. ఇవి నా నమ్మకం ఏంటంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో సార్ అది తొందరలోనే మారిపోతాయని నా ఒక ప్రగాఢ నమ్మకం అనమాట. అందుకని ఇంత తొందరగా మారిందా అని మరి నేను అలా అనుకున్నాను అనమాట. పర్లేదు, ఏదేమైనా చలో. మరి 0.1 ఇంకా బంద్ అవ్వలేదు. మనం 0.1ని కోరుకోవడం తప్పే అనుకోవచ్చు, ఎందుకంటే ఇంకా 9 ఆప్షన్స్ మారాలి అంటే మరి మామూలు విషయం కాదు కదా. ఓకే, ఎనీవే చూద్దాం. త్వరలో ఈ 0.1 అనేది అయిపోవాలనేది నా ఆలోచన అనమాట. అట్లా అయిపోతే కానీ 0.2కి వెళ్ళదు. బట్ చెప్పలేము, అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇంకా జంపింగ్ జరిగితే కూడా చెప్పలేము. మేబీ జంపింగ్ కూడా జరగవచ్చు, అట్లేం లేదు. సో చూద్దాం చలో. ఇంకా పార్ట్నర్స్ చెప్పండి ఇంకేమిటి విషయాలు. సో ఓకే, ఒకసారి మరి స్క్రీన్ సెట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి కూడా చూద్దాం. మాట్లాడండి సార్, మాట్లాడితే ఏదైనా నేను మాట్లాడాలనుకుంటాను, లేదంటే మాత్రం నేను మరి ఏదో ఒకటి నేను మాట్లాడుకుంటూ వెళ్తాను కనుక మీరు మాట్లాడితే. సో ఓకే, సో ఈరోజు అయితే బైనాన్స్ చిన్న ఇన్సిడెంట్ నాకు. ఎందుకంటే అంత కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. మేబీ వీఆర్ డూ ద ట్రేడింగ్. ఓకే, నేనైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. నిన్నటి నుంచి వెళ్ళి నాకు ఏంటంటే ట్రేడింగ్ ఈరోజు మార్నింగ్ కూడా ఒక మంచి ఎంట్రీ దొరికింది నాకు. ఆ ఎంట్రీ అవుదామంటే ఎంట్రీ కానివట్ల. ఏముంటుంది, ఏదో వస్తుంది తెలుగులో, నేను దాన్ని ఇంగ్లీష్ను కూడా హిందీలో తెలుగులో కాపీ చేసుకుని కూడా చదువుకుంటున్నాను, చేస్తున్నాను అన్ని ఓకే. బట్ నాకు పూర్తిగా అర్థం అవ్వట్లా. అదే టైంలో మెయింటెనెన్స్ వచ్చింది. మెయింటెనెన్స్ అంటే ఏంటి, బైనాన్స్ మెయింటెనెన్స్ కూడా వచ్చింది అదే సమయంలో. బట్ అది పూర్తిగా చదవలేను నేను.
అంటే హాఫే చదివాను. పైకి అంటే పైకి స్క్రోల్ చేస్తే పోద్ది, ఇంకో హాఫ్ అన్ అవర్లో అది క్లియర్ అవుతుంది అని వచ్చింది అక్కడ, హాఫ్ అన్ అవర్లో. బట్ అది పూర్తిగా చదవకముందు మరి నాకు ఒక ఎంట్రీ అక్కడ ఎంట్రీ దొరికితే ఆ ఎంట్రీలో నేను వెళ్తే నాకు దగ్గర దగ్గర $10 $20 సంపాదించుకునేవాడిని. బట్ అక్కడికి లోన్కి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే టెంపరీ నాట్ వర్కింగ్, హాఫ్ అన్ అవర్ అంది. ఓకే, హాఫ్ అన్ అవర్ అన్నారు కనుక ఇక నేను ఆ ట్రేడింగ్ మర్చిపోయాను. ఇక నాకు ఎంట్రీ దొరకదు. మరి హాఫ్ అన్ అవర్ అంటే ఎంట్రీ దొరకదు. ఎట్లయినా హాఫ్ అన్ అవర్ అని అక్కడ 1 అవర్ అయింది. 1 అవర్ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ట్రేడ్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే అవ్వట్లేదే. ఇంకో ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను, అయినా ఎంట్రీ అవ్వట్లేదు. బట్ నేను ఇక్కడ ఒక ట్రేడ్ నడుస్తుంది 1.41, 0.30 సంథింగ్. ఓకే, ఇలా దొరికింది ఎంట్రీ, నో ప్రాబ్లం. బట్ క్లియర్ అయింది. బట్ ఏమైంది అంటే మళ్ళీ నేను సీదా కస్టమర్ కేర్కి నాకు ఎంట్రీ తీసుకోవడం రావట్లేదు. ఒక 4-5 గంటలు గడిచింది, 5 గంటలు గడిచింది. సో నాకు ఎంట్రీ తీసుకోవడానికి కావట్లేదు. మరి ఏం చేయాలా? ఇట్లయితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. సో ఏం చేయాలా అని చెప్పేసి ఇలా హోమ్లోకి వెళ్ళి మోర్లోకి వెళ్ళి ఒకసారి సెట్టింగ్లోకి వెళ్ళాను, అక్కడ ఏం తెలియలేదు. తర్వాత ఇక్కడ రాశాను అనమాట, ఇక CUSTO కస్టమర్ సర్వీస్ అని రాశాను. ఇట్లా స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సో ఇలా చూడండి, ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఇష్యూ సాల్వ్ అయిందా మీకు అని అడుగుతున్నారు కదా. ఇక్కడ ఎస్ సాల్వ్ అయింది కనుక నేను ఎస్ ఇవ్వాలి. ఇంతకుముందు వాళ్ళు అడిగితే నో చెప్పాను. రీసాల్వ్డ్ హాస్బెన్ రీసాల్వ్ నేను ఒక ఎస్ ఇచ్చాను. రేట్ కూడా ఏమంటున్నాను, రేట్ నేను ఫుల్గా ఇస్తాను, ఎందుకంటే ఎక్సలెంట్ అనే దాన్ని క్లిక్ చేశాను, మీ ఎదురుగా చూశాను. చూడండి, ఇక్కడ ఎక్సలెంట్ ఇచ్చాను. సో ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే నేను పూర్తిగా కస్టమర్ టీమ్కి కనెక్ట్ అయ్యి నా ప్రాబ్లం ఇది. సో ఇలా ఈ విధంగా నేను అడిగితే సో అంటే ఇది పైకి ఆటోమేటిక్గా వెళ్తుంది అట్లా. ఓకే, పట్టుకుంటాను ఇక్కడ. సో ఇట్లా ఈ విధంగా వాళ్ళు నా ప్రాబ్లమ్ని నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించమన్నారు. పంపించిన తర్వాత నువ్వు ఒక ప్లేస్ లోపల రాంగ్ క్లిక్ చేసావు, ఆ క్లిక్ తీసేయి అని నాకు వాళ్ళు సజెషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, కాంటాక్ట్ us. We hope we have met your expectation based on your inquiry. Please rate your experience with our support service. If have other question, please click I have new question. Otherwise, better assistance. సో ఇట్లా ఈ విధంగా వాళ్ళు అడిగారు. సో వాళ్ళకి మనం సపోర్ట్ టీంకి నేను చేయడం జరిగింది. సో వెంటనే ఇలా చూడండి సార్, అలా ఇలా నేను రైట్ సైడ్లో ఉన్నది ఇది. వాళ్ళు ప్రతిదీ నన్ను క్లియర్ కట్గా క్లుప్తంగా అడగడం జరిగింది. వాళ్ళకి నేను పూర్తిగా వాళ్ళతో అంటే మాట్లాడడం కుదరదు కదా, మీకు తెలుసు అందరికీ, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది. సో వాళ్ళు పూర్తిగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, అంటే లాంగ్వేజ్ అని కాదు, ఇంగ్లీషే, బట్ డిఫికల్ట్గా లేకుండా ఈజీగానే వాళ్ళు అడగడం జరిగింది. నేను అర్థం చేసుకొని సో వాళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ నేను కూడా ఇవ్వను. వాళ్ళు కూడా నాకు ఇది ఈ ప్లేస్లో రాంగ్ ఉంది అని చెప్పేసి ఇది వాళ్ళు నిజంగా నాకు క్లారిటీ ఇచ్చారు. నేను ఎవరితో షేర్ చేసుకోలేదు ఈ విషయాన్ని. అంటే ఎవరికైనా కాల్ చేసి నాకు బయాన్స్లో ఇట్లా అవుతుందని చెప్పేసి అడిగేవాడిని. బట్ ఫస్ట్ నేను ట్రై చేశాను ఏంటంటే కస్టమర్ సపోర్ట్ చేస్తుందా కస్టమర్ సర్వీస్ ఇక్కడ ఈజీగా ఉందా, మరి ప్రాబ్లంలో ఉందా అని అనుకొని అంటే కస్టమర్ సర్వీసే తీసుకుంటే చాలా క్లియర్ అయిందనమాట. అంటే వాళ్ళే క్లియర్ చేశారు ఈజీగా. సో ఇక్కడ యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్ అస్, ప్లీజ్ టెల్ అస్ వాట్ వీ డిడ్ వెల్. ఓకే, సో యాక్చువల్లీ థ్యాంక్ యూ. మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు కొంచెం సపోర్ట్ టీమ్. We unable to
to trade 4 to 5 hours. When we meet support team, problem solved within 1 hour. జస్ట్ ఎక్కువ రాసిన పని లేదు, వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళు రాయమన్నారు, మనం రాసాం, ఇచ్చేసాం. సో ఇట్లా సో ఏంటంటే మనము ఇంకొకరికి కాల్ అయ్యి వర్రీ అయ్యాకన్నా సో ఏదైనా మనకు ప్రాబ్లం వస్తే అలాగే ఇక్కడ మన పీవీసీ మీటర్ కూడా అలా సపోర్ట్ టీం రావాలి అని నా ఆలోచన. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ ఇదే విధంగా మనకు సపోర్ట్ టీం అనేది పీవీసీ మెటాలో కూడా రావాలి అని నేను కోరుకుంటాను అనమాట. చాలా రోజుల నుంచి నేను ఆలోచించేది ఇదే సార్, చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. పీవీసీ మెటా కూడా మనకి సపోర్ట్ టీం అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము ఇట్లా ఏదైనా మనకు ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే మనము ఇలా సపోర్ట్ టీంకి కనెక్ట్ అయితే వాళ్ళు వెంటనే మనకి మరి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇలా మన ప్రాబ్లంని మన ఇష్యూని సాల్వ్ చేయాలని ఇలాంటివి వస్తే మనకు చాలా బాగుంటుంది. సో మనకు లాస్ట్ టైం మనం చూసాము, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, అంటే ఎప్పుడో అప్పట్లో మెన్షన్ చేశారు కానీ అది రాలేదు. బట్ రీసెంట్లీగా వాళ్ళు మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతిదీ ఇలా మేము రాబోతున్నామని చెప్పేసి. సో నేను కూడా దాని గురించి ఎదురు చూస్తున్నాను. అలా వస్తే ఈ విధంగా ఇప్పుడు ఏదైతే మనం చూసామో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, యాక్చువల్ వాళ్ళు నేను జాబ్లో బిజీ అయ్యి మళ్ళీ వాళ్ళకి రిప్లై వెంటనే ఇవ్వలేకపోయాను, కానీ వాళ్ళు వెంటనే రిప్లై అయ్యారు నాకు. నేను మెసేజ్ చేయగానే సో వెంటనే సపోర్ట్ టీం కావాలి, మీకు అసిస్టెంట్ కావాలంటే అవునన్నాను. అవునన్నాక వెంటనే మరి వెంటనే వాళ్ళు వాళ్ళ ఏజెంట్కి కలిపారు. కలిపినాక వెంటనే తను క్వశ్చన్ అడగడం, నేను ఆన్సర్ ఇవ్వడం. సో నా ఆన్సర్ తనకు అర్థం కాకపోతే పూర్తిగా నాకు స్క్రీన్ షాట్ పెట్టు, ఫుల్ స్క్రీన్, నేను ఆఫ్ స్క్రీన్ పెట్టాను, తనకు అర్థం కాలేదు. సో అది కూడా అతను రాశాడు, ఇది నాకు పూర్తి అర్థం కాలేదు మీరు పెట్టిన స్క్రీన్ షాట్, ఫుల్ స్క్రీన్ షాట్ నాకు కావాలి అని పెట్టారు. ఓకే అని చెప్పేసి నేను కూడా ఫుల్ స్క్రీన్ షాట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత సో ప్రాబ్లం ఏంటి అనేది ఓన్లీ విత్ ఇన్ 1 minute వాళ్ళు కూడా ఒక స్క్రీన్ షాట్ ఇచ్చి, ఇగో ఈ ప్లేస్ లోపల నువ్వు టిక్ మార్క్ ఉంది, అది తీసేయి అని చెప్పడం జరిగింది. అంటే నాకు ఆ టైంలో ఏమైందంటే ఆల్రెడీ ట్రేడ్ వస్తున్నాయి కొన్ని, దెన్ మళ్ళీ నాకు ఎంట్రీ అవ్వాల్సి ఉంది. మరి ఇది సాల్వ్ కాకపోతే నేను మరి మళ్ళీ ట్రేడ్ చేయలేను. సో అందుకని ఏమంటాం మనం ఇందాక 13 తారీఖు నాడు చేసిన ఎర్లీ బర్డ్ 14, 15, 16 కూడా నేను 17 కూడా టెన్షన్ పడ్డాను, అంటే ఈ రోజు కూడా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎంత ఫీల్ ఫ్రీ అయినానో ఆ విధంగా అక్కడ కూడా ఫీల్ ఫ్రీ అయ్యాను అనమాట. అట్లా మనకు కూడా పీవీసీ మెటాల్లో కూడా ఇలాంటిది రావాలి త్వరలో. సో వీళ్ళు మొన్నటికి మొన్న మెన్షన్ చేయడం జరిగింది, మళ్ళీ ఇలాంటిది మీకు రాబోతుంది, ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు. సో నేను మొన్న లీడర్షిప్లో కూడా మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. ఎస్, ఖచ్చితంగా రాబోతుంది అని. థ్యాంక్ గాడ్ అది రావాలని చెప్పేసి త్వరలో నేను కూడా కోరుకుంటున్నాను. అట్లా వస్తే మనకు ఈ విధంగా 1 hour 2 hourలో మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నమాట. సో మనం వాళ్ళకి సరైనటువంటి వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనము మన యొక్క ఇది ఒక క్వేరీని చెప్పుకున్నప్పుడు సో వాళ్ళు కూడా ఈజీగా రీసాల్వ్ చేస్తారనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా రీసాల్వ్ అయిపోయింది, అట్లా రావాలని కోరుకుందాం. ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. మరి ప్రతిదీ కూడా మీరు అందరూ కూడా సిఎంసి అనేది డౌన్లోడ్ చేసుకోండి సార్. ప్రతి ఒక్కరు కూడా సిఎంసి అంటే క్యాన్ మార్కెట్ క్యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు కొంతవరకు ఈజీ అవుతుంది. ఎట్లా మనము నెట్వర్క్ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఏమన్నా మీకు ఫోన్లో ఫుల్ ఉంటే కనుక అనవసరం యాప్స్ ఉంటే తీసేయండి, తీసేసి
ఈ సిఎంసి అనే దాన్ని మీరు ఉపయోగించుకోండి సార్. సిఎంసిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఏం లేదు, సింపుల్. సో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాగానే పీయూస్ వాల్యూ అనేది కొంచెం పెరగడం జరిగింది. ఓకేనా. సిఎంసి అనేది ఏం లేదు సార్. ఇక్కడ మీరు ఇదంతా కూడా ఇది ఫ్రీ, ఇదేం డబ్బులు కాదు సార్. మీరు ఎలాగైతే మీ యాప్ స్టోర్ ఉంటుందో, నేనైతే ఇక్కడ ఇది యాపిల్ ఫోన్ కనుక యాప్ స్టోర్కి వెళ్తాను. మీరందరూ కూడా ప్లే స్టోర్కి వెళ్ళాలి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సింపుల్ ఏం లేదు సార్, సిఎంసి అంటే కాయిన్ మార్కెట్ క్యాప్. సిఎంసి అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ సింపుల్గా. సో కాయిన్ మార్కెట్ క్యాప్ మీద క్లిక్ చేసి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోరు అందరు, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని దానివల్ల మీకు బెనిఫిటే. ఓకేనా. మీ ఫోన్లో ప్లేస్ లేకపోతే ఓకే ఇట్లా రాయద్దు, సిఎంసి అని రాయద్దు, COIN కాయిన్ స్పేస్ ఇచ్చి మార్కెట్ క్యాప్ CAP ఇలా రాయగానే సెర్చ్ చేయండి. మేబీ అందరు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మీ అందరు ఆల్రెడీ మీకు ఆల్రెడీ మీ వ్యాలెట్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. నో ప్రాబ్లం, మీరు వినండి అంతే. మిగతా వాళ్ళు మాత్రం ఇలా వస్తుంది సింబల్, సింబల్ వచ్చింది సార్. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది మీకు. వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుని ఒకవేళ మెయిల్ అడిగితే మెయిల్ ఐడి ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీనివల్ల మనకి ఏం మెయిల్ అడిగితే అన్ని లోపల ఉన్నాయని కాల్ అయితే అలాంటిది ఏం లేదు దీనికి. ఓకేనా. అంటే మన డబ్బులు పోతాయి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. సో బీ హ్యాపీగా మీరు ఇవ్వచ్చు. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఏ కాయిన్ అయినా సెర్చ్ చేసుకుని ఇక్కడ చూడొచ్చు. దాని వాల్యూ 24 hours వాల్యూమ్ ఎంత, ఇది గత సంవత్సరం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది, ఏం కథ. సో ప్రతిదీ సో మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు ట్రేడింగ్ చేసేటివి లేకపోతే మీరు కావాలనుకునేవి కూడా మీరు స్టార్ చేసి పెట్టుకుంటే, లేకపోతే ఇది 100 టాప్ చూపిస్తుంది ర్యాంకు ప్రకారంగా. మనము స్టార్ చేసి పెట్టుకుంటే ఇక్కడ చూడండి టాప్ ట్రెండింగ్, దీని పక్కన వాచ్ లిస్ట్ ఉంది కదా, ఈ వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనము ఇప్పుడు నేను ఇవన్నీ కూడా స్టార్ చేసి పెట్టుకున్నా. స్టార్ అంటే నేను ఈజీగా వీటి మీద ఎవరి వరకు తెలుస్తుంది, వీటి మీద నేను కొంచెం మరి ట్రేడింగ్ చేయడానికి కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనుకోండి, ఇంకేదైనా కావచ్చు. సో ఇట్లా మనము ఇవి స్టార్ చేసి పెట్టుకున్నాయి, వీటిని మనం స్టార్ చేసి పెట్టుకున్నాయి అనమాట. అంటే ఈజీగా మనకు ఉంటుంది. అదే టాప్లో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సీరియల్ వైజ్గా 100 కనబడుతుంది మనకి. ఓకేనా. సో ఇక ట్రెండింగ్ అంటే మరి ట్రెండింగ్లో ఏమున్నాయంటే ఓవరాల్ ఈ విధంగా ట్రెండింగ్లో కూడా కనబడుతుంది. ఈ ట్రెండింగ్ అనేది కూడా ఇది కూడా బెటరే. మనము ట్రెండింగ్ కూడా ఫాలో అవ్వాలి. ట్రెండింగ్ ఫాలో అవుతే ఏమవుతాయంటే సార్, ఇలాంటివి మనం కొనుక్కొని పెట్టుకుంటే ఒకవేళ పడిపోయినా కూడా ఎప్పుడో ఒకసారి మళ్ళీ లేస్తాయి. ఇలాంటివి ఎక్కడన్నా మనము ఒకవేళ కొనుక్కొని పెట్టుకున్నా కూడా, సో మనం తీసుకున్న తర్వాత మొత్తము అంత హాఫ్కు సగం అంతకంటే సగం పడిపోయినా కూడా మళ్ళీ లేస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఒకటి 28లో COAI కాయిన్ కనబడుతుంది. ఇది $16 వెళ్ళిన కాయిన్. ఎంత సార్? 16 కాదు సార్, 44 కూడా వెళ్ళింది. ఇది చూడండి ఇక్కడ $44 కూడా వెళ్ళింది ఒకరోజు అనుకోకుండా. ఆ తర్వాత తగ్గుతూ 19, 18, 15 ఇట్లా 10, 5, 2, 3, 1 ఇక్కడ వెళ్ళి కూడా ఇప్పుడు ఎక్కడ వచ్చి కూర్చుంది సార్ 0.7196. అంటే ఇది మళ్ళీ కూడా పైకి వెళ్తుంది, ఓకేనా. సో ఈ విధంగా ఇది ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుద్ది. చూడండి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 44.89. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది 44.89. లోయెస్ట్ 0.1377, ర్యాంక్ 242. 30 days బిఫోర్ చూసుకుంటే చూడండి సార్ 25. ఒక నెల క్రితం చూసుకున్నా కూడా $25. ఎంత? $25. నెల క్రితం చూసుకున్నా కూడా $25. ఈ విధంగా కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉంటే కనుక మనం ప్రతిదీ కూడా ఇక్కడనే కనబడుతుంది. ఇది ఫ్రీ, ఇదేం డబ్బులు పెట్టి మనము చేసుకునేది లేదు, మన డబ్బులు ఏం ఖర్చు కావు. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం దీని ద్వారా మనకు మార్కెట్ అంటే ఏంటి,
ఇందులో అన్ని కనబడతాయి సార్, ఒకటి కాదు అన్ని కనబడతాయి. మార్కెట్, ఇది మొత్తం మార్కెట్ అనమాట. అందుకే దీనికి కాయిన్ మార్కెట్ క్యాప్ అని పెట్టినాడు. ఓకేనా. సో ప్రతిదీ మనకు కావాల్సింది పైన సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇలాగే పీవీసీ మీటర్ కూడా కనబడుతుంది మనకి, అవునా కదా సార్? ఇక్కడ పీవీసీ మీటర్ కూడా మనకు కనబడుతుంది. చూడండి, వాచ్ లిస్ట్లో పీవీసీ మీటర్ కూడా పెట్టాను. తర్వాత నేను ఇక్కడ మనము అలారం కూడా పెట్టుకోవచ్చు సార్. పీవీసీ మీటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ ప్రైజ్ అయినప్పుడు కొనాలనుకుంటే, నేను ఈ టైం అయినప్పుడు నేను కొనాలనుకుంటే, అంటే ఈ రేట్ వచ్చినప్పుడు నాకు అలారం మోగాలి అని కూడా పెట్టుకోవచ్చు. సో అది కొన్నావు అయిపోయింది, మరి అమ్మాలనుకుంటున్నావు దాన్ని నువ్వు. సో ఎగ్జాంపుల్ $1 ఉన్నప్పుడు కొన్నావు, $1 ఉన్నప్పుడు అమ్మాలనుకుంటున్నావు. సో $1 అయిన తర్వాత అంటే నాకు ఒక అలారం రావాలి అని పెట్టుకున్నావు అనుకో. సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఆ టైంలో ఇమీడియట్లీ మనం అమ్మేసుకోవచ్చు. అంటే ఇట్లా కూడా వాడుకోవచ్చు ఈ సిఎంసీ మార్కెట్ని, కాయిన్ మార్కెట్ క్యాప్ని. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీరు మొబైల్లో ఫ్రీ ఉన్నప్పుడు మీరు ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. దేని వాల్యూ ఎంత ఉంది, ఏది ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు దీన్ని నేను బై చేయొచ్చా చేయరాదా, అసలు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అనేది మనం చూసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇక్కడ గిగ్గిల్ అనేది కూడా కనబడుతుంది, GIGGLE. ఓకేనా. ఇది 281 వరకు కూడా వెళ్ళింది రీసెంట్లీ, 281 కూడా వెళ్ళింది, మళ్ళీ 47 కూడా వెళ్ళింది మొన్ననే. ఓకేనా. అలా చూసుకుంటే ఇలా పైకి చూసుకుంటే చూడండి, ఇదే నెలలో అంటే 24 అవర్స్లో 142 and 127. అంటే 24 అవర్స్లో చూసుకుంటే 142, మళ్ళీ 127. ఓకేనా. 30 డేస్లో చూసుకుంటే 281 హైయెస్ట్, 47 లోయెస్ట్. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఇందులో కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని, అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అనమాట. ఇదంతా కూడా పనిచేసేది, ఇదంతా కూడా మనం ఎందుకు చూస్తున్నాం, నేర్చుకోవడానికి చూస్తున్నాము. పూర్తిగా అవగాహన మనకు మనం వింటూ, సో మన మొబైల్లో మనం సెర్చ్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఇంకా కూడా ఎక్కువగా. సో మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు సార్, మన టీచర్ వచ్చేసి బోర్డు మీద సార్ రాసుకుంటూ మళ్ళీ మన బుక్లో కూడా రాసుకోమంటారు. రాసుకునే తెల్లారి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి దానికి మీరు మరి ఆన్సర్ రాసుకొచ్చారా అనేది కూడా అడుగుతారు. అలా మనకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ రావడానికి. సో అలాగే ఇక్కడ కూడా ఎవరైనా చెప్తున్నప్పుడు మనం కూడా రాసుకోవడం కాదు కానీ ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకుంటూ చేరితే ఈజీగా మన మైండ్ సెట్కి ఎక్కుతుంది. ఓకేనా. ఈ రైట్ సైడ్లో చూసుకోవచ్చు 24 అవర్స్ వాల్యూలో ఏం జరిగింది. సో పీవీసీ మరి కూడా ఎలా చూపిస్తుంది చూడండి. 24 అవర్స్ లో 0.9 అనేది మైనస్ అయింది. దానిపైన PERP ఉంది, అది 3.55 ప్లస్ అయింది. సో ఇలా కూడా చూసుకోవచ్చు. ఈ పర్సంటేజ్ని బట్టి కూడా ట్రేడింగ్ చేసే వ్యక్తులకు ట్రేడింగ్ చేసుకుంటారు సార్. ఈ విధంగా ట్రేడింగ్ కూడా చేసుకుంటారు పబ్లిక్. ఓకేనా. ఈ విధంగా ట్రేడింగ్ చేసుకుంటారు, దీన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. సో ప్రతిదీ ఉంటుంది అనమాట. అందుకే ఇది మీకు స్పెషల్గా మళ్ళీ ఈరోజు చెప్తున్నాను. ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి, అందరూ చూడాలని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీకు చెబుతున్నాం, ఇది చేసుకుని పెట్టుకుంటే మీకేం పోయేది ఏం లేదు, దీనివల్ల మనకి బెనిఫిటే తప్ప. ఓకేనా. సో చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? సో మనం ఇంకా 3 నిమిషాలు ఉంది. ఈ 3 నిమిషాల్లో మనం ఎండ్ చేసుకుందాం. ఇంకా 3 నిమిషాల తర్వాత అంతలోపు మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. సో దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఇది కాయిన్ మార్కెట్ యాప్లో. చూడండి, ఇక్కడ ఇట్లా జరిపితే ట్రెండింగ్, వాచ్ లిస్ట్, ఓవర్ వ్యూ, RWA, ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్లు కూడా ఏంటిది, ఏ ఎక్స్చేంజ్ మనకు బెనిఫిట్, ప్రజాదరణ పొందిన ఎక్స్చేంజ్లు ఏంటి, ఏ ఎక్స్చేంజ్లో మనము మన అసెట్ నిలుపుకోవచ్చు లేదా మనం ట్రేడ్ చేయొచ్చు అనేది కూడా దీంట్లో చూసుకోవచ్చు. ర్యాంకింగ్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్ వచ్చేసి వీళ్ళు డబ్బులు ఇస్తే ఇక్కడ పెట్టరు ఎవరు ఈ సిఎంసీలో. ఎట్లుంటారంటే ఇది సార్, దాని వాల్యూ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎంత బిజినెస్ జరుగుతుంది, దాన్ని బట్టి ఇక్కడ ర్యాంకింగ్ వస్తుంది. నెంబర్ 1 పొజిషన్లో బైనాన్స్ ఉంది. యావరేజ్ లిక్విడిటీ, 24 అవర్స్ వాల్యూమ్, ఇదంతా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ కౌంట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మీకు చెప్తా ఉంటాను అప్పుడు నేను 13, 14, 15, 20 వరకు మీరు ఏదైనా వాడచ్చు. చాలామంది ఎల్ బ్యాంక్ కూడా వాడతారు, XT.com. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇవన్నీ వాడాము.
xt.com వరకు కూడా వాడాము. బింజెక్స్ కూడా వాడుతున్నాము, బిట్ ఫినిక్స్ కూడా వాడుతున్నాము, బిట్ ఫినిక్స్ B80 12 నెంబర్లో దీంట్లో కూడా చేస్తున్నాం. అలాగే గేట్ G80 గేట్, బిట్ గేట్. సో ఇలా ప్రతిదీ కూడా మనం ఎక్స్చేంజ్ అంటే ఏ ఎక్స్చేంజ్ ఎందుకు వాడాలా అనేది కూడా మనకు తెలుస్తుంది. మనం బైనాన్స్లోకి మన పీవీసీ మీద వెళ్ళాలి ఎందుకు అనుకుంటామంటే నెంబర్ 1 పొజిషన్లో ఉందని. అట్లేం లేదు, 100 లోపల దేంట్లోకి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ మీకు ర్యాంకులో చూడండి, ఇక్కడ 100 లోపల ఎందులోకి వెళ్ళినా కూడా బెటరే. అవును, ఈ 100 లోపల పాన్కేక్ షాప్ ఉందా సార్? మీరు ఎప్పుడైనా గ్రహించారా? మరి నేనైతే గ్రహించలేదు. సో మరి ఇక్కడ సెర్చ్ చేయొచ్చా? ఓన్లీ కైనే అవుతుందా, లేకపోతే ఇక్కడ సెర్చ్లో పాన్ కేక్ షాప్ సెర్చ్ అవుతుందా సార్? నో, ఆ కైనే వస్తుంది అంతే. ఇక్కడ వస్తుంది, బట్ దీన్ని ఇందులో పాన్ కేక్ షాప్ ఉందా చూద్దాం ఒక్కసారి. చూసి మనం బ్యాక్ వెళ్ళిపోదాం, సెషన్ ఎండ్ చేసుకుందాం. PAN పాన్ కేక్ షాప్ ఎప్పుడు చూడలేము, బట్ ఇప్పుడు డౌట్ వచ్చింది అనుకోకుండా రోజు కనబడకపోతే రేపు మనం సెర్చ్ చేద్దాం, అట్లేం లేదు. ఎవరైనా చూస్తే చెప్పండి సార్, పాన్ కేక్ షాప్ ఎంత నెంబర్లో ఉందో. అంటే అది ఇక్కడ అయితే నాకు కనబడట్లేదు. కాయిన్ డిఎక్స్, ఇక్కడ కాయిన్ డిఎక్స్ కూడా చాలా మంది వాడతారు. COIN DCX 139లో ఉంది. నేను కూడా మొన్న కాయిన్ DCX అని చెప్పేసి డౌన్లోడ్ చేశాను. పాన్ కేక్ ఇక్కడ ఉందో మరి నాకు అది కనబడట్లేదు. సో మీరు కూడా సెర్చ్ చేయండి, నేను కూడా సెర్చ్ చేస్తాను రేపు అవి కనబడకపోతే. అంటే ఎందుకు అన్నానంటే పాన్ కేక్లో మన పీవీసీ మెటా ఉంది కదా, అందుకని ప్రత్యేకంగా దాన్ని అది ఎక్కడ ఉందని చూస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ సార్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం చూస్తున్నంతా కూడా ఎక్స్చేంజెస్. ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు సార్, ఎందుకంటే మనము ఇప్పుడు మేము కువైట్లో ఉన్నాము. ఎవరు మన ఇండియన్స్ వేరే ఏ దేశంలో ఉన్నా కూడా మనీ పంపించాలి అంటే అక్కడి మనీ వాళ్ళు పనిచేస్తే అక్కడ డబ్బులు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కువైట్లో ఉన్నాం కనుక KDలు ఇస్తారు. KD అంటే కువైట్ దినార్, KD అంటే కువైట్ దినార్. మనం ఇండియన్లో ఉండే INR ఎట్లా అంటాం మనం, ఇండియన్ రూపీ అని చెప్పేసి, అలాగే ఇక్కడ KDలు ఇస్తారు. ఇల్లు ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఎక్స్చేంజ్కి వెళ్ళాలి సార్. ఎక్స్చేంజ్ అంటే బ్యాంక్ అనుకోవచ్చు. మనం ఈజీగా అర్థం కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్తే ఈ కువైట్ దినార్లు వాళ్ళకి ఇస్తే, వాళ్ళకు మనము ఇండియన్ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్కి వాళ్ళు మన ఇండియన్ మనీని పంపిస్తారు. దాన్ని ఎక్స్చేంజ్ అంటాం, మిడిల్. సో ఇక్కడ కూడా అంతే సార్. ఇది నీ దగ్గర నువ్వు ఏ కాయిన్ కొనుక్కొని పెట్టుకున్నా కూడా నువ్వు మార్చుకోవాలనుకుంటే ఒక ఎక్స్చేంజ్ కావాలి మీకు. ఇవే దాని మాదిరిగా ఎక్స్చేంజ్లు అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్లు, వాటి లెక్క ఇవన్నీ కూడా ఎక్స్చేంజెస్ అనమాట. ఓకేనా, అర్థమవుతుంది సార్? ఇదంతా కూడా ఎక్స్చేంజెస్ అనమాట, మార్చుకోవడానికి అనమాట. ఇవన్నీ పనిచేస్తాయి అంటే మార్చుకోవడానికి. సో ముందుగా మనం ఏ కాయిన్ అయినా USDT చేయాలని ప్రయత్నం చేస్తాం. USDT అయ్యిందంటే USDTని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అందుకని మనం USDTగా మారాలి. ప్రతి కాయిన్ కూడా మన పీవీసీ మీటర్ కూడా USDTగా మారుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అయితే మన పీవీసీ మీటర్ వచ్చేసి 2023 ఫిబ్రవరి 14 నైట్ నుండే USDTగా మారుతూ ఈవెన్ అదర్ కాయిన్స్ కూడా మారడానికి అప్పటినుంచే స్టార్ట్ అయింది, ఇప్పుడు కాదు. సో కొన్ని కాయిన్స్ ఉంటాయి సార్, కొన్ని టోకెన్స్ ఉంటాయి మన పీవీసీ మీటర్ లెక్క కాదు. అవి దేనికి మార్చినా మారవు, మళ్ళీ కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మారవు. ఆ విధంగా తయారైతాయి అనమాట. ఏదైతే USDTగా మారుతుందో అది ప్రజాదరణ పొందుతుంది, అది ఖచ్చితంగా పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇది సార్, ఈ విధంగా మరి మనకి ఉంటుందన్నమాట. ప్రతిదీ ఈ విధంగా ఉంటుంది. సో డే పార్ట్నర్స్ అందరు కూడా కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి, అందరికి పనిచేస్తుంది. ఓకేనా? సో టైం కూడా అయింది, మరి ఇంకెవరైనా మాట్లాడుతుంటే ఒక 1 hour మీరు మాట్లాడదాం, ఆ తర్వాత మరి క్లోజ్ చేసుకుందాం.
చెప్పండి సార్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, లేదంటే మరి క్లోజ్ చేసుకుందామా? చలో, ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్తే సార్. మరి వచ్చిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి సార్ మనం రెడీమ్ అదే రెడీమ్ స్టేకింగ్ స్టేటస్, స్టేకింగ్ రివార్డు టోకెన్ ఫార్మింగ్ లో అది ఇది తగ్గుతుంది, అది డబల్ వస్తుందా లేదా అనేది గమనిద్దాం అనుకున్నాం కదా. అర్థమైందా నేను చెప్పింది? మన టోకెన్ ఫార్మింగ్ లో గమనించారా లేదా మరి మీరు? నేను నోట్ చేశాను, రేపు ఉదయం చూస్తే గానీ నాకు ఐడియా రాదు. ఓకే, ఈ రోజు నోట్ చేస్తారు కనుక రేపు మనకి స్టార్టింగ్ లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అయితే మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు రేపు చూస్తారు కదా, చూసిన తర్వాత ఆ స్క్రీన్ స్టార్ట్ చేసుకుని పెట్టుకోండి, తర్వాత మీకు క్లియర్ అర్థమవుతుంది. రేపు మీటింగ్ స్టార్ట్ అయినాక 10 తర్వాత మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా సార్? సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే మీడియా పార్ట్నర్స్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో అంతవరకు నమస్తే అందరికి. జై పీయూష్ మీట, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే అందరికి. జై పీయూష్ మీట. జై పీయూష్. థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. ఓకే, బాయ్.